Hi everybody, I am D. Navin, lecturer in physics, Government Degree College, A2 Nagaram. Now we discuss TS diagram, temperature entropy pattern. టెంపరేచర్ ఎంట్రోపీ పటన్ టీఎస్ డయాగ్రామ్ గురించి మనం ఇప్పుడు చర్చించుకుందాము. అదేవిధంగా టీఎస్ డయాగ్రామ్ గురించి చెప్పుకోవాలంటే టెంపరేచర్ ఎంట్రోపీ టీఎస్ డయాగ్రామ్నే టెంపరేచర్ ఎంట్రోపీ డయాగ్రామ్ అని కూడా అంటారు. దీన్ని change of entropy of a perfect gas. Next, change of entropy when I changes in system. A graph plotted in a temperature and entropy is known as a temperature entropy diagram. ముఖ్యంగా ఇక్కడ మనం ఒక పదార్థం ఉష్ణగతిక స్థితిని, ఉష్ణోగ్రతను y అక్షంపై, అదేవిధంగా ఎంట్రోపీని x అక్షంపై, తీసుకొని గ్రాఫ్ నిర్మించినట్టయితే మనకు ఒక చతురస్రాకారపు ఆకారం వస్తుంది. దీన్ని మనం టీఎస్ డయాగ్రామ్ అంటారు. ఈ టీఎస్ డయాగ్రామ్ ముఖ్యంగా కార్నాట్ సైకిల్ ఆధారంగా, కార్నాట్ ఇంజన్ ఆధారంగా మనకు పనిచేస్తుంటుంది. ఈ కార్నాట్ సైకిల్లో ముఖ్యంగా మనకు 4 భాగాలుగా విభజించబడింది. అందులో ఐసోథర్మల్ ఎక్స్పెన్షన్, ఐడియాబాటిక్ ఎక్స్పెన్షన్, ఐసోథర్మల్ కంప్రెసర్, అదేవిధంగా ఐడియాబాటిక్ కంప్రెషన్. ఈ 4 ఆధారంగా మనం ముఖ్యంగా ఈ టీఎస్ డయాగ్రామ్ను డిస్కస్ చేయొచ్చు అన్నట్టు. అందులో ముఖ్యంగా ఐసోథర్మల్ ఎక్స్పెన్షన్, దీన్నే మనం సమోష్ణోగ్రత వ్యాకోచం అంటారు. సమోష్ణోగ్రత వ్యాకోచం. ఈ సమోష్ణోగ్రత వ్యాకోచం నందు ముఖ్యంగా ఇదంతా కార్నాట్ సైకిల్, కార్నాట్ ఇంజన్ ఆధారంగా మనం దీన్ని వివరించవచ్చు. అందులో సమోష్ణోగ్రత వ్యాకోచం నందు ఒక సిలిండర్ను ఉష్ణాంశంపై తీసుకొని ముషలకంపై పీడనాన్ని నెమ్మదిగా చేసినట్టయితే, తగ్గిస్తే పనిచేయ పదార్థం బాహ్య పనిని చేయడం వల్ల ముషలకం నెమ్మదిగా పైకి జరుగుతుంది. దీనివల్ల పదార్థ ఉష్ణోగ్రత తగ్గుతుంది. కానీ పదార్థం యొక్క ఉష్ణోగ్రత అనేది తగ్గుతుంది. అప్పుడు మనకు ఆ వాహక పదార్థం ఉష్ణాంశం నుంచి కావలసిన ఉష్ణాన్ని తీసుకొని T1 స్థిర ఉష్ణోగ్రత వద్ద అది సమోష్ణోగ్రత ప్రక్రియలో పదార్థం అనేది వ్యాకోచం చెందుతుంది. ఐడియాబాటిక్ ఎక్స్ప్రెషన్ ఎట్ టెంపరేచర్ T1 ఆఫ్ ద సోర్స్. ఈ విధంగా మనకు ఆ సమోష్ణోగ్రత వ్యాకోచంలో పీడనం తగ్గి ఘనపరిమాణం అనేది పెరుగుతూ ఉంటుంది. నెక్స్ట్, వాయువు తుది స్థితి బి చూసినట్టయితే, వాయువు తుది స్థితి బిని తీసుకున్నట్టయితే ఈ మొత్తం ప్రక్రియ సూచీపటం, మనం కార్నాటి యంత్రం గురించి చెప్పుకున్నట్టయితే కార్నాటి యంత్రంలో సూచీపటంలో ఏబి అనే వక్రం సూచిస్తుంది. ఇది మనకు సమోష్ణోగ్రత వ్యాకోచం నుంచి. నెక్స్ట్, సెకండ్ వన్ ఐడియాబాటిక్ ఎక్స్పెన్షన్. ఇది స్థిరోష్ణక వ్యాకోచం. ఇప్పుడు సిలిండర్ను ఉష్ణాంశంపై నుండి తీసి ఉష్ణబంధక స్టాండ్పై ఉంచి ముషలకంపై గల బరువును ఇంకా తగ్గిస్తే వాయువు మరింత వ్యాకోచం చెందుతుంది. ఇది స్థిరోష్ణక వ్యాకోచం కాబట్టి ఇక్కడ వస్తువు నుంచి పరిసరాలకు కానీ, పరిసరాల నుంచి వస్తువుకు కానీ ఉష్ణ సరఫరా జరగదు. ఉష్ణ సరఫరా అనేది జరగదన్నట్టు. ఇక్కడ దీనివల్ల ఉష్ణోగ్రత మరింత తగ్గుతుంది. ఇది సింక్ ఉష్ణోగ్రత T2ను సూచిస్తుంది. టెంపరేచర్ ఆఫ్ ఏ సింక్. ఇది మనకు ఉష్ణోగ్రత T1 నుండి T2కు సూచిస్తుంది అన్నట్టు. ఇది
Adiabatic expansion at the temperature falls from T1 to T2. The T2 is temperature of a sink. Next, మూడోది థర్డ్ వన్ ఐసోథర్మల్ కంప్రెషన్. ఇది సమోష్ణోగ్రత సంపీడనం. ఈ సమోష్ణోగ్రత సంపీడనం నందు ఉష్ణబంధక స్టాండు మీద ఉన్న సిలిండర్ను తొలగించి T2 ఉష్ణోగ్రత వద్ద గల సింకుపై ఉంచుతారు. ఇప్పుడు ముషలకంపై పీడనాన్ని మెల్లగా పెంచుతూ వాయు పీడనం ఘనపరిమాణంని మార్చుతూ పోయినట్టయితే అక్కడ సంపీడనం చెంది మనకు టెంపరేచర్ ఉష్ణోగ్రత సిలిండర్ ఉష్ణోగ్రత ఆధారంగా సింకు చేరడం వల్ల వాయు ఉష్ణోగ్రత T2 ఉష్ణోగ్రత వద్దే ఉంటుంది. అంటే ఇక్కడ మనకు టెంపరేచర్ అనేది మారకుండా ఉంటుంది. ఐసోథర్మల్ కంప్రెషన్ ఎట్ టెంపరేచర్ T2 ఆఫ్ ద సింక్. నెక్స్ట్ చివరిదైన స్థిరోష్ణక సంపీడనం ఐడియాబేటిక్ కంప్రెషన్. ఇందులో సిలిండర్ను సింకు నుంచి ఉష్ణబంధక స్టాండ్ మీద తీసినప్పుడు ముషలకంపై భారాన్ని నెమ్మదిగా ఉంచినట్టయితే అప్పుడు స్థిరోష్ణక సంపీడనం చెంది ఉష్ణోగ్రతాన్ని పెరుగుతుంది. అప్పుడు దాని ఉష్ణోగ్రత T1కు చేరుతుంది. ఐడియాబేటిక్ కంప్రెషన్ సచ్ దట్ ద టెంపరేచర్ రైజెస్ ఫ్రమ్ T1 to T2, దట్ ఈస్ ద ఇనిషియల్ టెంపరేచర్ ఆఫ్ ద వర్కింగ్ సబ్స్టాన్స్. మొట్టమొదట మనం టెంపరేచర్ T1 తీసుకున్నట్టయితే ఆ టెంపరేచర్కు మళ్ళీ T1 టెంపరేచర్కు చేరుతూ ఉంటుందన్నట్టు. ఈ విధంగా ఈ నాలుగిటి ఆధారంగా మనం ఈ టీఎస్ డయాగ్రామ్ను చూడొచ్చు. ఏ టు ఏబి అనేది ఐసోథర్మల్ ఎక్స్పాన్షన్, బి టు సి అనేది ఐడియాబేటిక్ ఎక్స్పాన్షన్, సి టు డి అనేది ఐసోథర్మల్ కంప్రెషన్, డి టు ఏ అనేది ఐడియాబేటిక్ కంప్రెషన్. ఈ విధంగా ఈ నాలుగిటి ఆధారంగా మనం చూడవచ్చు అన్నట్టు ఇక్కడ. నెక్స్ట్ ఈ టీఎస్ డయాగ్రామ్ యొక్క ఎక్స్ప్లెనేషన్ చూసినట్టయితే right here. In an isothermal process, entropy changes linearly. Adiabatic process, entropy remains constant. During the isothermal expansion, AB at constant temperature T1, entropy increases from S1 to S2. Next, adiabatic expansion BC, entropy, no change in entropy, but temperature falls from T1 to T2. Next, isothermal compression CD, entropy decreases from S1 to S2. అదేవిధంగా adiabatic expansion DA, the entropy remains constant, temperature rises from T1 to T2. TS diagram is a rectangle. The area of TS diagram gives the thermal energy for useful work in a reversible process. ముఖ్యంగా మనం ఉష్ణోగ్రత ఎంట్రోపీ పటం గురించి ఒక పదార్థము ఉష్ణగతిక స్థితిని, ఉష్ణోగ్రతను y-అక్షంపై, ఎంట్రోపీని x-అక్షంపై తీసుకొని మనం నిర్ధారణ చేయొచ్చు. ఈ విధంగా ఏర్పడిన గ్రాఫ్నే టీఎస్ గ్రాఫ్ అంటారు. అదేవిధంగా కార్నోట్ చక్రంలో 2 సమ ఉష్ణోగ్రత వక్రాలు, 2 స్థిరోష్ణక వక్రాలు ఉంటాయి. కార్నోట్ చక్రంలోని సమ ఉష్ణోగ్రత వక్రాలను టీఎస్ పటంలో ఎంట్రోపీ అక్షానికి సమాంతరంగాను అదేవిధంగా అది సూచించవచ్చు. ఇక్కడ
ఏబి సరళ రేఖ స్థిర ఉష్ణోగ్రత T1 ఉష్ణాశయం ఉష్ణోగ్రత వద్ద సమోష్ణోగ్రత వ్యాకోచాన్ని తెలియజేస్తుంది. అదేవిధంగా బీసీ సరళ రేఖ స్థిరోష్ణక వ్యాకోచాన్ని సూచిస్తుంది. ఈ బీసీ ప్రక్రియలో ఎంట్రోపీలో మార్పు ఉండదు. కానీ ఉష్ణోగ్రత T1 నుండి T2కు తగ్గుతుంది. సిడి అనేది స్థిర ఉష్ణోగ్రత వద్ద అప్పుడు అంటే T2 వద్ద సమోష్ణోగ్రత సంపీడనాన్ని సూచిస్తుంది. అదేవిధంగా ఇక్కడ డిఏ అనేది స్థిరోష్ణక సంపీడనాన్ని సూచిస్తుంది. ఈ ప్రక్రియలో ఉష్ణోగ్రత T2 నుండి T1కు పెరగగా ఎంట్రోపీ మారకుండా స్థిరంగా ఉంటుంది. కాబట్టి పనిచేసే పదార్థం ఏర్పడినప్పటికీ టీఏ స్ఫుటం అనేది దీర్ఘచతురస్రాకారంగా ఉంటుంది అని. ఇక్కడ ఏబి సమోష్ణోగ్రత ప్రక్రియ ద్వారా పదార్థం గ్రహించిన ఉష్ణరాశి Q1 విలువ అనేది ఏబి సరళరేఖ కింద ఉన్న వైశాల్యంతో సూచించవచ్చు. అంటే ఏబిఈఎఫ్ వైశాల్యం అవుతుంది. ఏబిఈఎఫ్ వైశాల్యం అనేది అవుతుంది అంటే ఏరియా ఆఫ్ ఏబిఈఎఫ్. అదేవిధంగా ఇక్కడ సిడి అనే సమోష్ణోగ్రత ప్రక్రియ ద్వారా పదార్థం విసర్జించిన ఉష్ణరాశి Q2 విలువను సూచిస్తుంది. అది డిసిఈఎఫ్ వైశాల్యాన్ని సూచిస్తుంది. Q1 ఈజ్ ఈక్వల్ టు ఏబిఈఎఫ్ వైశాల్యం. అదేవిధంగా Q2 ఈజ్ ఈక్వల్ టు డిసిఈఎఫ్ వైశాల్యాన్ని సూచిస్తుంది అన్నట్టు. ఇక్కడ మనం తీసుకున్నట్టయితే Q1 ఈజ్ ఈక్వల్ టు T1 ఇంటూ S1 minus S2 that is equal to AS into AB that is equal to area of ABEF. అదేవిధంగా Q2 is equal to T2 into S1 minus S2 that is equal to DF into DC that is equal to area of DCEF. ఇక్కడ మనం పనిగా మారిన ఉష్ణరాశి విలువను తీసుకున్నట్టయితే గ్రహించిన ఉష్ణరాశి విసర్జించిన ఉష్ణరాశి అనుకున్నట్టయితే ఏబిఈఎఫ్ వైశాల్యం మైనస్ సిడిఈఎఫ్ వైశాల్యం. ఈ వైశాల్యం నుండి మనకు ఏబిసిడి వైశాల్యం వస్తుంది. అవైలబుల్ ఎనర్జీ పర్ సైకిల్ connected into useful work Q1 minus Q2 that is equal to area of ABF that is equal to area of ABCD వైశాల్యం. ఇక్కడ ఈ ఉష్ణయంత్రం యొక్క దక్షత ఎఫిషియన్సీ నీటా ఈజ్ ఈక్వల్ టు Q1 minus Q2 divided by Q1 minus Q2 divided by Q1 that is equal to area ABCD divided by area ABEF that is equal to AB into AD divided by AB into AF. That is neta is equal to T1 minus T2 divided by T1 minus T2 divided by T1. That is from TS diagram the ratio of AD by AP gives the efficiency. దక్షతను సూచిస్తుంది అన్నట్టు. దాని నుండి మనకు ఎఫిషియన్సీ ఈజ్ ఈక్వల్ టు అంటే దక్షత టీఎస్ డయాగ్రామ్ నుంచి దక్షత తెలియజేస్తుంది. ఆ దక్షత నీటా ఈజ్ ఈక్వల్ టు 1 minus T2 by T1
ఈ టీఎస్ డయాగ్రామ్ యొక్క మనం ఉపయోగాలు చూసినట్టయితే దే ఆర్ యూజ్డ్ ఇన్ మెటలర్జీ. మెటలర్జీ విభాగంలో ఉపయోగిస్తూ ఉంటారు. అదేవిధంగా ఎక్కడైనా ఇంధనం పని విలువను లెక్కగట్టడానికి కూడా తెలియజేస్తుంది. అదేవిధంగా పనిచేసే యంత్రాలలో ఏదైనా లోపాలను కనిపెట్టడానికి లేదా లోపాలను పసిగట్టడానికి ఇది తెలియజేస్తున్నారు. దే ఆర్ predicting defects in the performance of the engine. Next, to check the efficiency of a heat engine. efficiency దక్షతను కనుక్కోవడానికి కూడా మనకు ఈ టీఎస్ డయాగ్రామ్ అనేది ఉపయోగపడుతుంది. అదేవిధంగా టు ఆబ్టైన్ ద వర్క్ వాల్యూ ఆఫ్ ఫ్యూయల్ యూజ్డ్ ఉపయోగించిన ఇంధనం పని విలువను లెక్క చేయడానికి ఈ టీఎస్ డయాగ్రామ్ అనేది ముఖ్యంగా ఉపయోగపడుతూ ఉంటుంది. Next, consider 1 mole of a perfect gas at a pressure P, temperature T and occupying the volume V. If dQ be the amount of a heat given to the gas, the increase in entropy is given by ds is equal to dQ by T. By first law of thermodynamics, dQ is equal to du plus dW. dQ is equal to du plus dW, where du the increase of the internal energy of the gas and dW is the external work. That is dQ is equal to cv dt plus pdv. ds is equal to cv dt by T plus pdv, that is equation number 1. Next, to express the entropy in terms of volume V and temperature T, we eliminate P, equation number 1. Hence, P is equal to RT by V, where R is gas constant. The ds is equal to Cv dt by T plus RT by V dV by T, that is equal to Cv dt by T plus R dV by dt. Therefore, S1 minus S2, that is equal to 2.3026 into CV log base 10 T1 by T2 plus R log base 10 V1 by V2. That is equal to S final minus F initial is equal to 2.3026 into Cp log base 10 Tf by Ti minus R log base 10 Pf by Pi. To express entropy in terms of pressure P and volume V, we eliminate T. S final minus F initial is equal to 2.3026 into Cv log base 10 Pf by Pi
plus Cp log base 10 Va by Vi. Special gas when the gas is heated at a constant pressure, that is equal to P1 is equal to P2. When the gas is heated at constant volume, that is equal to V1 is equal to V2. When the change is isothermal, that is equal to T1 is equal to T2. Change of entropy when ice changes into steam. The diagram change of entropy when ice changes into steam. Ice, water, steam, reverse steam, water, and in heating process and cooling process. First of all, Mg gas at T1 Kelvin changes into the water at T1 K, that is, there is no change in temperature. The change in entropy is given by delta S1 is equal to mL1 divided by T1. Secondly, Mg water, molegram water at T1 Kelvin temperature changes into water at T2K. The change of entropy is given by delta S2 integration T2 to T1 dq by T, that is equal to integration of T1 to T2 mc dt divided by T, that is equal to mc log E T1 by T2, where C is the specific heat capacity of water. C is the specific heat capacity of water. Next, finally, Mg of water at T1K changes into steam at T2K. The change of entropy is given by delta S3, that is equal to mL2 divided by T2. The total change in entropy when ice is converted into steam, that is equal to delta S is equal to delta S1 plus delta S2 plus delta S3. Total delta S3 is equal to mL2 divided by T2 plus mc log E T2 by T1 plus mL2 divided by L2, or delta S3 is equal to mL2 divided by T2 plus 2.3026 mc log base 10 T2 by T1 plus mL2 divided by L2. And 30 minutes.